హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే గుడ్లు ఎండు మెత్తల కర్రీ అండి. చాలా ఈజీగా 4 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలా లేకుండా చాలా ఈజీగా 4 ఇంగ్రీడియంట్స్తో అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఎండు మెత్తలను అయితే క్లీన్గా వాష్ చేసుకుందాం. నేను లైట్గా కొంచెం పసుపు అనేది వేసుకుని వాష్ చేసుకుంటున్నాను, నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గుడ్లను అయితే వేపుకుందాం. నేను ముందుగానే బాయిల్ చేసుకున్నానండి గుడ్లని. మొత్తం గుడ్లను అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక సైడ్కి అయితే తీసుకుందామండి. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా వాష్ చేసుకున్న ఎండు మెత్తలను అయితే వేసుకుని ఫ్రై చేద్దాం. ఇవైతే ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక సైడ్కి అనేది తీసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకుందాం. తర్వాత అందులో ఒక 3-4 పచ్చిమిరకాయలను అయితే చీలికల కింద కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేద్దాం. ఆనియన్స్ బాగా ఎగితేనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి, లేకపోతే పచ్చి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు ఎండు మెత్తల్ని కూడా వేసుకుందాం. తర్వాత ఇందులో తగినంత సాల్ట్, కారం వేసి మొత్తం అంతా కలుపుదాం. మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక కప్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నా. వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి ఇందులో లైట్గా కొంచెం పసుపు వేస్తున్నాను, నీచు స్మెల్ కట్ట రాకుండా. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ అయిపోద్ది. ఒక 5 మినిట్స్ అయితే దీన్ని అలా మగ్గనిద్దాం. దీని మీద ఒక మూత పెట్టి 5 మినిట్స్ అయితే మగ్గనిస్తా. చూసా కదా, 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా మొత్తం దగ్గరికి అయితే ఎగురుతుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ మసాలా అవసరం లేకుండా చాలా ఈజీగా గుడ్లతో ఎండు మెత్తలతోని చాలా టేస్టీగా ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. 4 ఐటమ్స్తో అయితే కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.